హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మీషోలో మోస్ట్ ట్రెండింగ్గా నడుస్తున్న 3 పీసెస్ సెట్ అండి. ఇవి 2 డిజైన్స్ అయితే తీసుకున్నాను నేను. ఆ 2 డిజైన్స్ అవి ఎలా ఉన్నాయి, వాటి రివ్యూస్ అనేది మీకు జెన్యూన్గా బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగోలేదని, క్లాత్ క్వాలిటీ, అలాగే అది ఏ క్లాత్ వచ్చింది అన్నీ చెప్తానండి. అలాగే వీటి ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేస్తాను. అలాగే కోడ్ మొత్తం మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుందన్నమాట. సో నా వీడియో ఎప్పుడు వచ్చినా మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇది డ్రెస్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్లో 3 పీసెస్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఇది నెక్ అంతా చూసారా, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, జరీ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్ ఉంటుందన్నమాట. డిజైన్ అయితే మాత్రం నీట్గా బాగానే ఉందండి, చాలా బాగుంది. క్లాత్ మాత్రం ఇది మనకి ప్యూర్ కాటన్ అయితే కాదు, కాటన్ మిక్స్ సిల్క్ మిక్స్లో వస్తుందన్నమాట. క్లాత్ అయితే కాటన్ కాదు, సిల్క్ మిక్స్లో వస్తుంది. అలాగే మనము ఫోటోలో చూసినట్టుగా ఇది అది ఫోటోలో ఎలా ఉంటుంది, మనకు డార్క్ పర్పుల్లో ఉంటుంది. కానీ ఇది కొంచెం లైట్ షేడ్ వస్తుంది అనమాట. 1 ఇంచు లైట్ షేడ్ అనేది మారుతుంది. ఎందుకంటే బేసిక్ మన ఇది క్లాత్ని బట్టి కలర్ అనేది చిన్నది డిఫరెన్స్గా ఉంటుంది, ఒక 10%, 5% అలాగా. సో అదంత పెద్ద ఇష్యూ అయితే కాదు. క్లాత్ అయితే అంతా బాగుంది. క్లాత్ అయితే సిల్క్ మాత్రం మిక్సింగ్లోనే ఉందండి. ఓకేనా? కానీ కంఫర్ట్గానే వేర్ చేయొచ్చు. ప్యాంట్ అయితే చూసారు కదా, కిందన చిన్న డిజైన్, పట్టీ డిజైన్ ఇచ్చారు. అలాగే ప్యాంట్ కూడా లైనింగ్ మాత్రం ఏమాత్రం లేదు, లైనింగ్ కూడా లేదు. ఇది దుప్పటా వచ్చి మాత్రం చాలా గ్రాండ్గా బాగుంది దుప్పటా కూడాను. నేను విడిగా చూశాను కదండి, ఓన్లీ దుప్పటా ఒక్కటే 200 అలా ఉంది మీషోలో. అలాంటిది మనకి 400, 450లో డ్రెస్ మొత్తం వచ్చేస్తుందంటే కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది. అదే సైజెస్ని బట్టండి. నేను అయితే మనము ఒక సైజ్ కంటే ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోవడం బెస్ట్. ఎస్ అయితే ఎం పెట్టుకోండి, ఎం అయితే ఎల్ అలా పెట్టుకోండి. ఎందుకంటే ప్యాంట్ అనేది మనకి కొంచెము టైట్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఒక సైజ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే టాప్ అనేది మనము సైజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే సరిపోయింది, పర్ఫెక్ట్గానే వచ్చింది పర్పుల్ది. ఇంకొక డ్రెస్ అయితే మాత్రం అది కొంచెం స్మాల్ సైజ్ అనేది తీసుకుంటే అది కొంచెం టైట్ అయింది. సో కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదైతే క్లాత్ అది ఓకే. చూసారు కదా, మొత్తం 3. చున్నీ కూడా బాగా లెంత్గానే వచ్చింది. వేర్ చేస్తే చూడండి ఎలా ఉందో లుక్ అనేది. ఒకసారిగా డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూసేద్దామా. ఇది వచ్చేసి కాటన్ ప్యాటర్న్ అండి. వీటిల్లో మీకు చాలా రకాలు ఉన్నాయి అనమాట. రేయాన్ ఉంది, కాటన్ స్లబ్ ఉంది, కాటన్ ఉంది, అలాగే ఇంకా ఏవో చాలా ఉన్నాయండి. వీటిలో రకాలు అనేది ఉందన్నమాట క్లాత్లో. అలా చూసి మనము ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? నేనైతే ఇది కాటన్ పెట్టాము, కాటన్ స్లబ్ పెట్టాను. మీకు ఇది సేమ్ ఒకటే క్లాత్ కావాలనుకుంటే నేను మీకు కోడ్ అనేది పంపిస్తాను, అది చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా? ఈ డ్రెస్ అయితే మాత్రం మా సైజ్ మాత్రం ఒకటి ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు ఎస్ సరిపోద్దని ఎస్ పెడితే టైస్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట, టైట్గా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ మనం ఒక వాష్ చేయగానే షింక్ అయిపోద్ది కదా, ఇంకా టైట్ అయిపోద్ది. సో ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. చూసారు కదా, నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా నీట్గా ఉంది. సో అంతా బాగుందన్నమాట. క్లాత్ అయితే కాటన్, ప్యూర్ కాటనేనండి. కాటన్ మెత్తగా ఉంది క్లాత్ అయితే. వీటికి లైనింగ్స్ అయితే లేవండి. టాప్కి కానీ ప్యాంట్కి కానీ లైనింగ్ అనేది లేదు. డిజైన్ అయితే మాత్రం చాలా నీట్గా బాగుంది. ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. క్లాత్ కూడా అంతా బాగుంది. చున్నీ కూడా 2 మీటర్స్ అబోనే ఉంది, 2 మీటర్స్ ఈజీగా. పెద్దదే వచ్చింది చున్నీలు కూడా.
డిజైన్ అంతా చాలా బాగుంది. అయితే మేము దీన్ని ఎక్స్చేంజ్ పెట్టాము. ఎక్స్చేంజ్ పెడితే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది మారిపోయింది. ఫ్లవర్ అక్కడ మనకి అది వచ్చింది కదా, ఆరెంజ్ కనకాంబరం కలర్ లైట్, ఆ కలర్ కాస్త పింక్ వచ్చిందనమాట. సో కానీ డ్రెస్ అయితే సేమ్ వచ్చింది సైజు. డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇదైతే 100కి 100% తీసుకోవచ్చు. క్లాత్ అయితే చాలా బాగుంది. ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ ఎప్పుడైనా కానీ మీకు ముందుగా వస్తాయి అన్నమాట, వీడియో పెట్టిన వెంటనే. ఓకేనా. వీటికి మనకి లైనింగ్ ఇవ్వకపోయినా కానీ క్లాత్ అనేది పలచగా అయితే ఏమాత్రం లేదండి. క్లాత్ బాగుంది, మనకి ఏమాత్రం ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదు. ఓకేనా. చూసారు కదా ఈ రెండు డ్రెస్సుల్లో డిఫరెన్సెస్ అనేది. అదైతే సిల్క్ మిక్స్లో వచ్చింది, ఇదైతే ప్యూర్ కాటన్లో వచ్చింది. ఏదైనా కానీ మనము డిస్క్రిప్షన్లో ఇచ్చిన నేమ్ అనేది చెక్ చేసుకొని వాడు ఏం క్లాత్ అనేది మెన్షన్ చేస్తాడు కదా, ఆ క్లాత్ నేమ్ చూసుకొని మనం తీసుకోవాలి. ఓకేనండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్ బాయ్.